పుస్తకం పేరు పుల్లంపేట జరీచీర. కథ మేనరికము తప్పలేదు. రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. మేనరికము తప్పలేదు. ప్రకాశరాయుడు కాకినాడలో పేరు పొందిన ప్లీడరు. మంచి సంపాదన. పెద్ద బజారులో నాతడు చక్కని మేడ కట్టెను. రొక్కము 2 లక్షలకు తక్కువయుండదని వదంతి. దర్జాగలవాడు. భోగి. డబ్బు లక్ష్యము లేదు. పొదుపుగా వాడియుండినచో 7-8 లక్షల రొక్కముండెడిదని ఇరుగు పొరుగువారు చెప్పుచుందురు. ఒక్క కొడుకు, ఒక్క కూతురూను. రామారావు చాలా చురుకైనవాడు. శిశింద్రి అని చెప్పవచ్చును. సుందరమ్మగూడా తెలివిగలదే, కాని అడకువ ఎక్కువ. ఈ కొడుకు నిమిత్తమును ప్రకాశరాయుడు వేల కొలది ఖర్చు పెట్టెను. అతడు బ్రతికియుండగా రామారావు బిఏ పరీక్షలో నెగ్గెను. సుందరమ్మ 4వ తరగతి మాత్రము చదివి బడి విడిచెను. గాని ఇంటివద్దనామె చాలా విజ్ఞానమునార్జించెను. అల్లిక పనులు నేర్చుకొనమని తండ్రి చెప్పెను. ఇంగ్లీషు చదువుమని రామారావు చెప్పెను. గాని యామకు వంటపనులమీద ఆసక్తి అధికము. జ్ఞానము వచ్చినది మొదలు ఆమె వంటగదిలో తల్లి చుట్టూనూ తిరుగుచుండెడిది. ప్రకాశరాయుడు ధనము చేరిన తరువాత వంటపని భార్యకు తప్పించి వంట బ్రాహ్మణుని ఏర్పరిచెను. గాని సుందరమ్మ పెద్దయిన తరువాత వంట బ్రాహ్మణుని మానిపించి వంటలక్కను పెట్టించెను. ఒకమారు వంటలక్క జ్వరము వచ్చి పడిపోయెను. పెండ్లిండ్ల కాలమగుటచే వంటకెవరునూ దొరకలేదు. ప్రకాశరాయుని భార్యకు వంట ఇల్లనిన పెద్ద పులిగా నుండెను. ఆతడు 10 గంటలకు కోర్టునకు వెళ్లవలెను. ఏమి గతి? గుమాస్తాయు Sample complete. Ready to continue?